స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మనకు వినాయక చవితి అనగానే మొట్టమొదట వినాయకుడి చందాతో మొదలవుతుంది. సో వినాయక చందా స్టార్ట్ అయింది అంటేనే డెకరేషన్ కావచ్చు, విగ్రహం ని బుక్ చేయడం కావచ్చు, దానికి సంబంధించిన పూజా వస్తువులు సామాగ్రి కొనడం కావచ్చు, సో ఏదైనా ఒక చందాతో స్టార్ట్ అవుతుంది. సో నిజామాబాద్ జిల్లాలో విశేషంగా లక్ష్మీబాయి విఠల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ధన్పాల్ సూర్యనారాయణ గారు చాలా చాలా ఎక్కువ సంఖ్యలో అంటే ఆల్మోస్ట్ 700-800 మండపాలకి చందాని ఇస్తున్నారు. సో ఆ కార్యక్రమం ఏంటో చూద్దాం. అసలు ఎందుకు ఈ రకంగా తను చారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాడు, ఇస్తున్నాడు, ఎన్నేళ్లుగా ఇది సాగుతుంది అనేది తెలుసుకుందాం. జై శ్రీరామ్. మొట్టమొదటిగా ఇందూరు నగర జిల్లా ప్రజలందరికీ గణపతి నవరాత్రి మరియు గణేష్ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. 1999లో స్థాపించిన మా అమ్మ నాన్నల పేరు మీద ట్రస్టు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ గణేష్ మండపాలకు గత సంవత్సరము 630 మండపాలకు సహకరించడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా ఈ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. సంవత్సర కాలంలో అనేక పండుగలు వస్తూ ఉంటాయి. వాటికి కూడా దసరా నవరాత్రులు కానీ ఇతర పండుగలు కానీ అన్నిటికీ సనాతన ధర్మానికి మద్దతుగానే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మన హిందూ ధర్మంలో కుటుంబ వ్యవస్థలు ఈరోజు ఏమవుతుందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మొత్తం మీద యువకులు మద్యానికి ఇతర చెడు అలవాట్లకు బానిసైతా ఉన్నారు. దానిలో భాగంగా కుటుంబ వ్యవస్థ బాగుపడాలని ఈ సంవత్సరం నేను 100 మంది పిల్లలకు చదివిస్తూ ఉన్నా. అదేవిధంగా హెల్త్ విషయంలో కానీ పెళ్ళిళ్ళకు పుస్తే మట్టెల భోజనాల ఇతర వ్యవస్థలు చేస్తూ ఉన్నా. సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా అంటే నేను ఇతర ధర్మాలకు ఇతర మతస్థులకు వ్యతిరేకం కాదు, కానీ హిందూ ధర్మం మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందువుల మీదనే దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ మహిళలపైనే, హిందూ బాలికలపైనే దాడులు జరుగుతూ ఉన్నాయి. లవ్ జిహాద్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇతర మతస్థుల మీద నాకు వ్యతిరేకం కాదు, కానీ హిందూ ఆలయాల మీదనే జరుగుతున్నాయి దాడులు. మరి ఇతర మతస్థుల మీద ఎక్కడ కూడా ఏ వార్తలు వస్తలేదు. ఇతర మతస్థుల మీద దాడులు జరుగుతలేవు, అలా మహిళల మీద దాడులు జరుగుతలేవు. జరగాలని జరగద్దు. వేరే మతస్థుల వాళ్ళ దేవాలయాల మీద కానీ ఇతర వాళ్ళు ప్రార్థించే స్థలాలపైన ఎక్కడ కూడా దాడులు జరుగుతలేవు. అందుకే సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను ఎప్పటికి కూడా నేను మద్దతుగా ఉంటా. నా ఇందూర్ అర్బన్ నియోజకవర్గ ప్రజలకు కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కానీ ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ సహకారం వచ్చినా కానీ నేను ముందుంటా అని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సంవత్సరం కూడా ఏదైతే గణేష్ మండపాల ఈ వితరణ ఈ సహకార కార్యక్రమము ఎంతమంది వచ్చినా కానీ నిన్నటి రోజు ప్రారంభించినాము. 235 మంది నిన్న మండపాల వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు పూర్తి సమయం ఇస్తున్నాము. గత సంవత్సరం 630 ఎందరు వచ్చినా కానీ 630 వచ్చినా అంతకన్నా ఎక్కువ వచ్చినా కానీ నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో పంచడం అనేది ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం కేవలం మానవుడికే. ఉన్న దాంట్లో సమాజానికి ఉపయోగపడాలా, దేశానికి ఉపయోగపడాలా, ఎవరైతే మానవులకు ఏదైతే అవసరం ఉందో ఉపయోగపడాలనే సూత్రంతో గత 26 సంవత్సరాల ట్రస్టు, అంతకుముందు 10 సంవత్సరాలను కూడా సేవ చేస్తూ ఉన్నాం. ఈ సేవ చేయడం అనేది మా తల్లిదండ్రుల మీద చేయడం నా అదృష్టం. అదేవిధంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా సహకారం ఉంటేనే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. మేమందరం కూడా
నాతో పాటు ఈరోజు ఏదైతే ఈ మండపాలకు సహకరించడం నా ఒక్కరితోటి కాదు, నా టీం తోటి కాదు, దీనికి నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ సహకరిస్తారు. కనుక అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఒక్కసారి గణేష్ పండుగ శుభాకాంక్షలు నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ఆ గణేశుడి ఆశీర్వాదము అందరిపైన ఉండాలని, అందరి కుటుంబంలో విఘ్నాలు తొలగి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ గణేశుడిని ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై, జై గణేష్, జై శ్రీరామ్. హిందుత్వాన్ని కాపాడాలి. దేశం సుభిక్షంగా ఉంటే మనం అందరం సుభిక్షంగా ఉంటాము. దీనికి సంబంధించి మంటపాల్లో మనకి దేశానికి సంబంధించి ఒక ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు జరపాలి అనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మ నాన్నగారి చారిటీ ట్రస్ట్ మీదుగా ఇదంతా ధన్పాల్ సూర్యనారాయణ గారు డొనేట్ చేస్తున్నారు. అయితే దానికి సంబంధించిన ట్రస్ట్ సభ్యులు బృందం అంతా పాల్గొన్నారు.